మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున సీఎం రేవంత్ రెడ్డికి సన్మాన కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా వ్యతిరేకిస్తుంది. అయితే మాకు సంబంధం లేకుండా సీఎంకు సన్మానం చేస్తామంటున్నారు. అసలు ఎందుకు ఏమైందనేది కూడా మనం చేపర్తి యాదగిరి గారు ఉన్నారు, మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అడిగి తెలుసుకున్నాం. మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే సీఎంకు సన్మాన కార్యక్రమం చేయాలి? సీఎం గారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేయడాన్ని మేము స్వాగతించినాం. గతంలో కృష్ణమాది గారి ఆధ్వర్యంలో మేము స్వాగతించినాం, దాన్ని మనం అప్రిషియేట్ చేసినాం. అది అక్కడి వరకు అయిపోయింది. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి సందిగ్ధం ఏంటి అంటే కొందరు ఎంప్లాయీస్ అసలు మాదిగ ఎంప్లాయీస్కి ఫెడరేషన్ కానీ గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు నాయకత్వంలో పనిచేసేటువంటి నాయకత్వాన్ని కానీ ఎటువంటి సంబంధం లేనటువంటి కొందరు అధికారుల రూపంలో, కొందరు ప్రొఫెసర్ల రూపంలో, కొందరు మేధావుల రూపంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ దగ్గర మెప్పు పొందడానికి మాత్రమే వాళ్ళు ఏం చేశారంటే సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దాన్ని కృష్ణమాదిగ గారు వర్గీకరణ సారథి కృష్ణమాదిగ గారికి సమాచారం లేదు, సంబంధం లేదు. అట్లే కృష్ణమాదిగ గారంట 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంబంధం లేదు, సమాచారం లేదు. కాబట్టి మా క్యాడర్కు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఉన్న క్యాడర్ అంతా ఒక గందరగోళం ఉంది. కాబట్టి ఆ సమావేశానికి ఆ సన్మానానికి మనకు సంబంధం లేదనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని మేము నిర్వహించడం, ఆ విషయంలో మేము ఈ సమావేశాన్ని మేము బహిష్కరిస్తున్నాం. ప్రొఫెసర్ స్థాయి వ్యక్తులు కూడా సన్మాన కార్యక్రమం పాల్గొంటున్నారని చెప్తున్నారు. అంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనకాల కోసమే మిమ్మల్ని మీ ఫెడరేషన్ కాదనుకుని వాళ్ళు సన్మానం చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు చూస్తే అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఇప్పుడు కార్యక్రమాన్ని నిర్వహించే పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో కష్టాలు ఉన్నప్పుడు, గతంలో వాళ్ళు రకరకాల ఆపదలు ఉన్నప్పుడు ముందట నిలబడి తీసుకొచ్చింది ఎంఆర్పిఎస్, కష్టకాలంలో కాపాడింది ఎంఆర్పిఎస్. దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. నేను బయటకు తీసుకురావడంలో మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో బయటకు తీసుకురావడంలో నేను కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిని. మాకు సమాచారం లేకుండా, మా అధినేతకు సమాచారం లేకుండా, అధినేత మా నాయకుడే అనుకుంటూ అధినేతకు సమాచారం లేకుండా నిర్వహిస్తే మేము ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాం కదా. ఇటువంటి వాళ్ళని చాలామంది చూసినాం. గతంలో ఎదిగిన నాయకత్వం ఎంఆర్పిఎస్లో ప్రభుత్వాలకు రాజ్యాలకు దగ్గర ఏదో కార్యక్రమాలు నిర్వహించినప్పుడు అంటే టెక్నికల్గా మా దగ్గర వండుకుంటూ అక్కడ వెన్నుపడి ఒడిచిరు. కానీ అదే పాత్ర ఇప్పుడు ప్రొఫెసర్ల రూపంలో, అధికారుల రూపంలో, పెద్ద ఉద్యోగుల రూపంలో వీళ్ళు చేసిరు. ఇలా వాస్తవంగా సార్ మేము క్షేత్రస్థాయిలో ఒక టీచర్ స్థాయి, ఇంకా అంతకంటే కొంచెం అటు ఇటు స్థాయి ఉన్న వాళ్ళే ఎక్కువ వాళ్ళకు వచ్చిన చిన్న జీతంలో కూడా ఈ ఉద్యమాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఎంఆర్పిఎస్ నాయకులను కాపాడుకుంటూ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకుపోయారు. ఈయన నిర్వహిస్తున్న వాళ్ళు ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలు పాల్గొనలేరు. కాబట్టి వాళ్ళ జాతి ఉద్దేశం కోత అయితే మా నాయకుని తీసుకుపోయి చేసేవాళ్ళు, ఈ అనుబంధ సంఘాలు తీసుకుపోయేవాళ్ళు. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు చేస్తారు కాబట్టి ఇలా వాళ్ళ స్వార్థం ఉందని చెప్పి తేట తెల్లమవుతుంది. ఎందుకు అంటే మీ మధ్యలో ఏమన్నా భేదాభిప్రాయాలు వచ్చాయా? వాళ్ళు సింగిల్గా ఎందుకు అట్లా వెళ్తున్నారు? భేదాభిప్రాయాలు మా మధ్యలో ఎవరి మధ్యలో లేదు. మేము వర్గీకరణ సాధించిన తర్వాత మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా మేము 2 తెలుగు రాష్ట్రాలలో, అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక జాతీయ కమిటీ పటిష్టంగా పనిచేసుకుంటూ భవిష్యత్తులో ఇంకా మాదిగ జాతికి ఎలాంటి మనం సహకారం అందించాలి, ఉద్యమంలో కృష్ణమాది గారికి ఎలా సహకరించాలి, ఉద్యోగుల సమస్యలు ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీలకు, మాదిగలకు, ఇంకా అణగారిన వర్గాల ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు ఉంటే అవిట్లా పరిష్కరించాలనే ఉద్దేశంతో మేము ఇంకా అంతర్గత సమావేశాలు నిర్వహించుకుంటూ దాన్ని పెద్ద ఎత్తున అంటే వర్గీకరణ సాధన అయిపోయింది. ఇక భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలని మేమున్నాం. కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే వెంటనే మేము ఏదైతే గవర్నమెంట్కి దగ్గర అయిపోతే మా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి వాళ్ళు దగ్గరికి పోయారు. కానీ మాకు భేదాభిప్రాయాలు లేవు. వాళ్ళు అంతర్గతంగా వాళ్ళు నిర్ణయం తీసుకురు అంతే. అది ఇలా మాకు ఫేస్ టు ఫేస్ ఏది కూడా లేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా కుంటి మల్లేష్ మాదిగ, ఎంఏఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్. ముందుగా మాకు వర్గీకరణ అమలైనప్పుడు దాన్ని అమలు చేసింది గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. ఆయనకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పినాం. కాకపోతే మా దాంట్లో ఉన్న మాదిగ ఉద్యోగస్తులు కొంతమంది తమ స్వలభ ప్రయోజనాల కోసం ఈరోజు మాకు కానీ స్టేట్ వర్గానికి కానీ జిల్లా వర్గానికి కానీ ఎటువంటి సంబంధం లేకుండా వాళ్ళు ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి రంగారెడ్డి జిల్లా తరఫున కానీ హైదరాబాద్ డిస్టిక్ తరఫున కానీ ఉద్యోగస్తులు ఇట్లా కృష్ణమాదిగని అభిమానించే వ్యక్తి ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. కాబట్టి మందకృష్ణ మాదిగ ఆయన పోరాటం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్ని అవతవకలు, ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడో ఈరోజు వర్గీకరణ ఫలాల లబ్ధి పొందుతున్న ఉద్యోగస్తులు, మేధావులు కూడా మీరు ఆలోచించుకొని మీరు చేసే ప్రోగ్రామ్ను అన్నను అటాచ్మెంట్ చేసుకుంటే అది బాగుంటుంది. కానీ అన్నను పక్కకు పెట్టి చేసే ఈ ప్రోగ్రామ్ కాదని చెప్పి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. థ్యాంక్ యూ. మేము సీఎం సన్మాన కార్యక్రమాన్ని మేము బహిష్కరించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిఫికేషన్ అంటే మేము గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సన్మాన కార్యక్రమాన్ని మేము బహిష్కరించట్లేదు. మేము ఇప్పుడట్టు సన్మానం చేసే బ్యాచ్ ఏదైతే ఉందో మేధావి వర్గం అనేటువంటి గైటెడ్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కృష్ణమాదిగ మన నాయకుడు,
కృష్ణమాదిగ నుంచి వర్గీకరణ సాధించుకున్నాము, కృష్ణమాదిగ నుంచి ప్రమోషన్లు రిజర్వేషన్ పొందాము, కృష్ణమాదిగ నుంచి మన సమస్యలన్నీ పరిష్కారం కాబడ్డవి. ఇప్పుడైనా ఎప్పుడైనా మన నాయకుడు కృష్ణమాదిగనని చెప్తూ ప్రచారం చేసుకుంటూ సన్మాన కార్యక్రమం పెట్టుకున్న సమాచారం గౌరవ కృష్ణమాదిగ సమాచారం లేదు. కృష్ణమాదిగ నాయకత్వంలో పనిచేసే మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా లేదు. వీళ్ళు మా శ్రేణులకు జిల్లాలకు ఫోన్ చేసి ఒక వాయిస్ రికార్డ్ పంపిస్తూ రేపు సన్మాన కార్యక్రమం ఉందంటే మా శ్రేణులు మాకు ఫోన్ చేస్తున్నారు. అన్న పేరు చెప్తున్నారు, అన్ననే మన నాయకుడు అంటున్నాడు, ఇప్పుడు ఎప్పుడు అన్ననే, అన్న ద్వారానే మనకు భవిష్యత్తు ఉంది, అన్న ద్వారానే మనకు సమస్యలు పరిష్కరించినాయి, కృష్ణమాదిగ అనే పేరు చెప్తున్నారు. మరి ఏందన్న పరిస్థితి అని అంటే మేము మా శ్రేణులకు క్లారిఫికేషన్కి అలాంటి సన్మానదాన్ని కానీ మన కృష్ణమాదిగ నాయకత్వాల పనిచేసే మాది ఉద్యోగం ఎలాంటి సంబంధం లేదు. అందుకొర దాన్ని మేము ఖండిస్తున్నాము. కొంతమంది దళారు బ్యాచ్ అనుకో లేకపోతే వాళ్ళ స్వార్థాన్ని కొరకు అనుకో కృష్ణమాదిగ పేరు చెప్పుకుంటూ ఈ సన్మాన కార్యక్రమం చేసుకుంటున్నారు కనుక అది కరెక్ట్ అయిన నిర్ణయం కాదు. కృష్ణమాదిగ కానీ కృష్ణమాదిగ నాయకత్వాలు పనిచేసే మాదిగ ఎంప్లాయీస్ పేరు సమాచారం లేదు కనుక మేము మా శ్రేణులకు సమాచారం ఇవ్వడానికి ప్రెస్ మీట్ పెట్టాం. అంటే మీకు సమాచారం ఇవ్వకుండా మీ సంఘం పేరు మీద ఎందుకు అట్లా సన్మాన కార్యక్రమం చేస్తున్నారు? అంటే మీకు వాళ్ళకి మధ్యలో ఏమన్నా ఈ మధ్య ఏం లేదు, వాళ్ళు స్వార్థపరులు అంతే కదా. ఇప్పుడు మీకు తెలుసు ప్రొఫెసర్ ఎవరు ఉన్నారని, ఆయన ఎట్లా ఉన్నాడని తెలుసును, ఆయన కూడా వీడియోగా అన్నీ పంపిస్తున్నాడు. ఈ ఎప్పుడైనా కృష్ణమాదిగనే మన నాయకుడు, మన మాదిగలమంతా కృష్ణమాదిగ నాయకత్వంలో ఉండాలి, ఇప్పుడు కానీ ఇంకా భవిష్యత్తులో అలాంటి నాయకుడు మనకు దొరకడు, అన్ననే మన నాయకుడు, అన్న నాయకత్వంలో వర్గీకరణ తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది, నేను ఆ నాయకత్వాలే పనిచేసిన చెప్పుకుంటూ ఈ సమావేశం నిర్వహిస్తున్నాడు. ఆయన మేము పెట్టుకున్నాం, మాకు అభ్యంతరం లేదు. ప్రతి గ్రామంలో ఎక్కడ పోయినా కృష్ణమాదిగ పేరు వాడుతున్నారు, కృష్ణమాదిగ పేరు చెప్తున్నారు. దాంట్లో కృష్ణమాదిగ ఉన్న అభిమానులు కూడా ఉంది, అన్న మీటింగ్ పోవాలన్నా వద్దా, అన్న ఏంది అన్న ఫోటో లేదు కానీ అన్న పేరే చెప్తున్నారు. అంటే మా వర్గానికి కృష్ణమాదిగ ఉన్న అభిమాన వర్గానికి అయ్యా కొంతమంది వాళ్ళ అవకాశం కొరకు వాళ్ళ అవసరాల కొరకు సన్మానం చేసే బ్యాచ్ మనం కాదని చెప్పేసి మా ఉద్యోగులకు తర్వాత కృష్ణమాదిగ అభిమానులు ఎవరు వస్తే వాళ్ళకి తెలియజేయడానికి, అంటే ఈ గందరగోళ పరిస్థితి లేకుండా సమాచారం చెప్తున్నాం అంతే. అంటే ఆ కార్యక్రమాన్ని మీరు అడ్డుకోవడం కానీ అడ్డుకోము, నిరసన చెప్పాము, మాకు అవసరం లేదు. మేము ఒకటే ఖండిస్తున్నాం, మా నాయకుని పేరు చెప్పుకొని జనాలంతా గందరగోళం గురి చేసి మీరు ఆయన పేరు చెప్తేనే జనాలు వస్తారని చెప్పేసి అన్న పేరు చెప్పుకుంటూ వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. అందుకని మాకు సమాచారం లేదు, అన్నకు సమాచారం లేదు కనుక వాళ్ళ తప్పుడు ఆలోచన తప్పుడు నిర్ణయం వాళ్ళ స్వార్థానికి చేస్తున్నారు కనుక మనకు సంబంధించి కాదు అని చెప్పేసి అని మా ఉద్యోగ శ్రేణులకు కృష్ణమాదిగ మంది అభిమానులకు తెలియజేయడానికి మేము కార్యక్రమం పెట్టినాం. మేము అడ్డుకోవట్లేదు, మేము వ్యతిరేకించట్లేదు. మా శ్రేణులు చేస్తున్న వీళ్ళు చేస్తున్నది కృష్ణమాదిగ పేరు కరెక్ట్ కాదు కనుక మేము ఖండిస్తున్నాం అని చెప్తున్నాం.